అమెరికాకు చెందిన ఒట్టో వాంబియర్ అనే వ్యక్తి హాంకాంగ్ లో అబ్రాడ్ స్టడీ అనే ప్రోగ్రామ్ కి అటెండ్ అవుదామని వచ్చాడు. ఆ ప్రోగ్రామ్ అయ్యాక మళ్ళీ అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ ఇంటికెళ్ళి ఏం పీకేదేం లేదు అని అనుకుని, అసలే ఇది డిసెంబర్ చివరి రోజులు కాబట్టి కొత్త సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేయాలనుకుని చైనాలో ఉన్న యంగ్ పైనర్ టూర్స్ అనే ఒక ట్రావెల్ కంపెనీ ద్వారా నార్త్ కొరియా వెళ్లి చూసొద్దాం అనుకున్నాడు. అనుకున్నట్టు నార్త్ కొరియాలో దిగాడు. అక్కడ ప్యాంగ్యాంగ్ లోని యంగ్ గక్టో అనే ఒక ఇంటర్నేషనల్ హోటల్లో దిగాడు. 2 రోజుల తర్వాత నార్త్ కొరియా మొత్తం తిరిగి చూశాడు. అక్కడున్న చిన్నపిల్లలతో కూడా ఆడుకున్నాడు. తర్వాత తిరిగి చైనా వచ్చి అక్కడి నుండి అమెరికా వెళ్లిపోదాం అని అనుకున్నాడు. తెల్లారేసరికి లగేజ్ సర్దేసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్దాం అని కూడా అనుకున్నాడు. 2016 జనవరి 2వ తారీఖున అలా హోటల్ నుండి బయటికి రాగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారని అడిగితే వీడి భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష వీడికి అర్థం కాదు, నువ్వు దొంగతనం చేసావు అని చెప్పారు. కారణం ఏంటి అంటే యంగ్ గక్టో అనే ఇంటర్నేషనల్ హోటల్లో గోడకు తగిలించి ఉంచిన ఒక ఫోటోని తీసుకుని ఈ ఒట్టో వాంబియర్ అనే వ్యక్తి బ్యాగ్ లో పెట్టుకున్నాడు. అదేంటి ఒక్క ఫోటోకి అరెస్ట్ చేస్తారా అంటే అవును. ఆ ఫోటో మీద కిమ్ వాళ్ళ తాత చెప్పిన ఒక డైలాగ్ రాసుంది. దేశభక్తితో మనల్ని మనం బలంగా ఆయుధపరుచుకుందాం అని రాసుంది. ఈ ఫోటో మీద చెప్పిన మాటలు కిమ్ వాళ్ళ తాత చెప్పిన మాటలు కాబట్టి అలాంటి ఫోటో దొంగతనం చేయడం అంటే ఆల్మోస్ట్ దేశద్రోహం చేసినట్టే అని అక్కడ చట్టాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ ఒట్టో వాంబియర్ అనే వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో వేశారు. 2016 మార్చి 16వ తారీఖున జడ్జిమెంట్ వచ్చింది. ఈ ఒట్టో వాంబియర్ అనే వ్యక్తికి 15 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వేయమని నార్త్ కొరియా కోర్టు తీర్పిచ్చింది. అంటే 2030 దాకా కూడా ఈ వాంబియర్ జైల్లోనే ఉండాలి. శిక్ష పడిన రోజు నుండి ఈ వాంబియర్ నిద్రపోలేదు, అలాగే సరిగ్గా తిండి తినలేదు. ఇలా చేయడం వల్ల ఈ వాంబియర్ కొద్ది రోజులకే కోమాలోకి వెళ్ళిపోయాడు. అమెరికాలో ఉన్న ఈ వాంబియర్ తల్లిదండ్రులు అమెరికా ప్రభుత్వం యొక్క సహాయంతో ఈ నార్త్ కొరియా అధ్యక్షుడితో చర్చలు జరిపారు. 2017 జూన్ 11వ తారీఖున కోమాలో ఉన్నటువంటి ఒట్టో వాంబియర్ ని అమెరికాకు అప్పచెప్పింది. అమెరికాకు వచ్చిన వారానికే ఈ ఒట్టో వాంబియర్ చనిపోయాడు. నార్త్ కొరియా లాంటి దేశం గనక పాకిస్తాన్ పక్కలో ఉంటే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.